విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మెగా అభిమానులు కంచుకోట గడిచిన దశాబ్ద కాలంగా వారి మద్దతు ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈసారి ఆ అవకాశం జనసేన అభ్యర్థికి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానిక జనసేన నాయకులు. ఇక భీమిలి నియోజకవర్గ సమస్యలపై స్థానిక జనసేన నాయకులు పాదయాత్ర నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆశలతో అందిస్తారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక జనసేన నాయకులు ఎన్ని శ్రీనివాసరావు. ముఖ్యంగా విశాఖపట్నం భీమిలి మండలం అనేది చిరంజీవి అభిమానులు, అదేవిధంగా మెగా కుటుంబానికి చాలా వరకు అభిమానులు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈసారి స్థానికులకే అవకాశాలు ఇవ్వాలన్నది ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో స్థానికంగా రాజకీయ నేపథ్యంతో పాటు స్థానికంగా చాలా వరకు పలుకుబడి ఉన్న ఎన్ని శ్రీనివాసరావు ఈసారి జనసేన తరఫున పోటీ చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ జనసేనకు సంబంధించి ఏ కార్యక్రమాలు ఆయన చేశారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజా సంస్థపై చిన్నపాట కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నామండి. ఇక్కడ భీమిలి నియోజకవర్గం ప్రజలు చాలా మంచి వాళ్ళండి. చాలా అంటే గౌరవం ఉన్న వ్యక్తులు. ఇప్పటికి 1994 నుంచి ఇప్పటి వరకు 2019 వరకు చాలామంది నాయకులు భీమిలి వచ్చి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాలు చేసి ప్రజలు ఏదో మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మీకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి లాస్ట్ చేసేది ఏమీ లేదు. వాళ్ళు సులాభం కోసం వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థానికంగా ఆస్తులు సంపాదించుకొని ప్రజలకు మాత్రం మోసం చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు ఎవరు వచ్చి బాగుపెడతారా, ఎవరు వచ్చి మా జీవితాలు మారుతాయా అని ఎవరు వస్తే వాళ్ళకి ఆదరించడమే జరుగుతుంది తప్ప ఎవరు వచ్చినా ప్రజలకు చేసేది ఏమీ లేదు. అలాగే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ప్రజలకి రాష్ట్రానికి మేలు చేసి ఏదో చేయాలి, ప్రజల కష్టాలు తీర్చాలంటే జనసేన పార్టీకి సాధ్యమని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మేనిఫెస్టో ప్రకారం లేడీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్డమ్ ఇండస్ట్రీలో పెద్ద నెంబర్ 1 స్టార్ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ వదులుకొని ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు చూశారు. అంతా మోసం చేయడం తప్ప ప్రజలకు ఎవరు మేలు చేసేది లేదు. ప్రజలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నారు. రైతులకైతే అసలు రైతు రుణ సదుపాయాలు లేవు, రైతులు కట్టుబడి ధరలు లేవు, రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు భీమిలిలో తీసుకుంటే ఇంతమంది నాయకులు వచ్చి మారారు తప్ప భీమిలిలో ఫిషర్మెన్స్ ఉన్నారు, వాళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి. వాళ్ళకి జూన్ జూలై 3 months అయితే వాళ్ళకి యాక్చువల్గా పడవల్లో వెళ్ళే అవకాశాలు ఉండవు. ఆ టైంలో కూడా వాళ్ళకి రేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆదుకునే నాదులే లేరు. అలాగే ఇప్పుడు జూట్ మిల్ ఫ్యాక్టరీ మూసేశారండి. మూసి ఇంచుమించు 15-20 వేలు అవుతుంది. ఇప్పుడు వరకు తెరిపించే అవకాశాలు లేవు. అలాగే దివీస్ కంపెనీ ఉందండి. దివీస్ కంపెనీలో అయితే చాలామంది ఈ మెడిసిన్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ పొల్యూషన్ అయ్యి చాలామంది వికలాంగులు అయ్యే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు అయితే అలాగే ఆ ఏరియాలో 14-13 విలేజ్లు ఉన్నాయి. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసిన ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇవన్నీ మా జనసేన నాయకుల గారి దృష్టిలో పెట్టాము. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి దీన్ని స్పందించే అవకాశాలు ఎక్కువ చేస్తాము. ఈసారి భీమిలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే 100% ఆయన గెలిపించి ఆయన సీఎం చేస్తామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకి, అలాగే పార్టీ నాయకులకు, జన సైనికులకు అందరికీ నా కృతజ్ఞతలు. అయితే చెప్పండి, భీమిలి నియోజకవర్గానికి సంబంధించి చాలా వరకు మెగా ఫ్యామిలీకి మంచి అభిమానులు ఉన్నారు. అదేవిధంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు జనసేన పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ముఖ్యంగా పార్టీ బలోపేతానికి, అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుని ప్రచారం చేయడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? నా పేరు బివి కృష్ణయ్య. నేను ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎక్కువ తిరుగుతున్నాను అనమాట. మేము చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే ప్రజల్లోకి గాజు గ్లాసు గుర్తుని తీసుకెళ్ళడానికి సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో ప్రతి బస్సులో కూడా ఈవినింగ్ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇక్కడ ప్రయాణం చేసేటువంటి రైతులు అవనండి, ఉద్యోగస్తులు అవనండి, విశాఖపట్నం వెళ్ళి పనిచేసుకునే వాళ్ళు అవనండి, మా యొక్క మేనిఫెస్టో కానీ సిద్ధాంతం కానీ గాజు గ్లాసు గుర్తును కానీ వాళ్ళకి ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే విలేజ్ల్లో తిరిగినప్పుడు ఈ ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది క్యాస్ట్ వల్ల కానీ లేదు ఆయన యొక్క సినీ ఫీల్డ్ వల్ల కానీ 100% మంది ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారే రావాలని కోరుకుంటున్నారమ్మా. ఆయన పాలనే చూడాలి. ఈ యొక్క పాలనలన్నీ చూసాము, వీళ్ళందరూ దోసుకోవటమే జరుగుతుంది, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మాకు రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రానివ్వట్లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు అయితేనే అవన్నీ కూడా మాకు జాగ్రత్తగా చేరతాయి. కావున మేమందరం కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటున్నాం అని అంటున్నారు అని 80% మంది చెబుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిలబెట్టినప్పటికీ కూడా చాలా ఈజీగా గెలవడానికి మంచి అవకాశాలు భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయమ్మా. మరి
మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఇంతవరకు స్థానికేతరులు ఇక్కడ పరిపాలించడంతో సమస్యలు ఇంతవరకు తీరలేదు. అయితే మొట్టమొదటిసారిగా స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇవ్వడం ద్వారా, వారిని గెలిపించడం ద్వారా అటువైపు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అధికారానికి రావడంతో పాటు ఇక్కడ స్థానికంగా కూడా జనసేన అభ్యర్థి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు తీర్చడానికి చాలా వరకు కృషి చేస్తారని కూడా వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ భీమిలి నియోజకవర్గం పొడుగుపాలెం గ్రామం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.